నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నా పేరు టొమోటీ కోచ్. నేను మేఘాలయకు చెందిన దానిని. మా కుటుంబం మొత్తానికి మా భర్త ఒక్కరే ఆధారం. ఆయన తక్కువ ఆదాయంతో మా ఇంటి ఖర్చులను నిర్వహించడం మాకు చాలా కష్టంగా ఉండేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మేము మా కుమార్తె పాఠశాల ఫీజు చెల్లించలేకపోయాము. మరియు ఆమె తన చదువును కొనసాగించకుండా 1 సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. దైవకృప వలన మా కుమార్తెకు భగవద్ధర్మాన్ని పరిచయం చేసిన ఒక వ్యక్తి పరిచయమయ్యింది. ఆమె ద్వారా నాకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గురించి తెలిసింది. మరియు నేను మేఘాలయలోని శ్రీ పరంజ్యోతి వరసిద్ధి ఆలయంలో నిర్వహించే అన్ని పూజలు మరియు కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభించాను. మా ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కోసం నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు మనస్ఫూర్తిగా ప్రార్థించడం ప్రారంభించాను. నిజంగా భగవాన్ నా జీవితంలో ఒక అద్భుతం చేశారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ భక్తుడు నడుపుతున్న ఒక పాఠశాలలో మా కుమార్తెకు ప్రవేశం లభించింది. పాఠశాల ఫీజు ఎలా చెల్లించాలా అని నేను ఆందోళన చెందుతున్నప్పుడు భగవాన్ మరోసారి మాకు ఒక అద్భుతంతో ఆశీర్వదించారు. ఆ రంగంలో నాకు ఎలాంటి ముందస్తు అనుభవము లేనప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మరో భక్తురాలు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఈరోజు నేను ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారానని చెప్పడానికి సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాను. ఇప్పుడు నేను నా భర్తకు అండగా ఉండగలుగుతున్నాను మరియు మా కుటుంబాన్ని సజావుగా నడపడానికి సహాయం చేయగలుగుతున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాల వద్ద అపారమైన ప్రేమ, విశ్వాసము మరియు కృతజ్ఞతతో